నీ పనులన్నీ అయిపోయాయిగా, కొడుకుల్లో పుట్టేశారు, మనవలు పుట్టేశారు, ఇంకా నువ్వు ఊళ్ళు ధరించవలసింది ఏమీ లేదు, పెద్దవాడు అయిపోయావు, ఎలాగో కనపడ్డ వాళ్ళందరితో అంటున్నావుగా. ఉందో లేదో వైరాగ్యం? ఉన్నది నిజమైతే ఇక సూర్యుడు పశ్చిమ దిక్కుకు వాలిపోతున్నాడని నమ్మితే కాశీ వెళ్ళుండిపో. ఉండిపోతే ఏమవుతుంది? చచ్చిపోయేది ఏదో ఇక్కడ చచ్చిపోతే ఏమవుతుంది? మోక్షం వచ్చేస్తుంది. అదేంటండి ఇక్కడ చచ్చిపోతే మోక్షం ఎలా వచ్చేస్తుందండి అంటారేమో. ఇక్కడ మోక్షం ఎందుకు వస్తుందో చెప్పారు. అందుకే కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. ఇది కల్పవృక్షము యొక్క తీగ వంటిది, లేదా కల్పవృక్షము యొక్క అనుగ్రహము వంటిది. మోక్షాన్ని అంత అలవోకగా ఇయ్యగలదు. ఇక్కడ వచ్చి ఉన్నా ఈశ్వరుడికి దగ్గర పడతాడు. ఇందాక నేను చెప్పిన ఫలితాల వల్ల. ఎందుకో తెలుసా అండి, ఇక్కడ కాశీపట్టణంలో ఒక లక్షణం ఉంది. ఇక్కడ కలియుగం లేదు, ఎప్పుడూ కృతయుగమే. మీకు అదో లక్షణం. కాశీపట్టణమునందు కలియుగం అన్న మాట లేదు. నిరంతర కృతయుగం ఒక్క కాశీ అందే ఉంటుంది. ఎందుచేతనంటే కలియుగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఒక పెద్ద బాధ ఉంటుంది, ఒక పెద్ద అదృష్టము ఉంటుంది. కలియుగం తర్వాత కృతయుగం వస్తుంది. కృతయుగంలో పుట్టే అవకాశం ఇవ్వరు కలియుగంలో పుట్టిన జీవులకి. ఎందుకంటే కలిపురుషుడు విశేషమైన పాపములు చేయిస్తాడు. అసలు ఆ కలిపురుషుడు కలియుగం ప్రారంభమైనప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అడిగారు, కలియుగం అని అందరూ హడిలిపోతున్నారు, పాపములకు పరాకాష్ఠ అంటున్నారు, ఈ కలిపురుషుడు ఎలా ఉంటాడు నేను చూడాలనుకుంటున్నాను, ఒకసారి పిలవండి వాడిని అన్నారు. ఆయన సభాప్రవేశం చేశాడు. ఆయన ఎడంచేత్తో నాలుకని పైకి లాగతీసి పట్టుకుని కుడి చేత్తో తన అవయవాన్ని పట్టుకుని వచ్చాడు, లైంగిక అవయవాన్ని. బ్రహ్మగారు చూసి ముక్కున వేలేసుకుని, సభాప్రవేశం ఇలా చేసావా, ఎవర్రా నువ్వు ఆ కలిపురుషుడు అన్నారు. నేనే అన్నాడు. ఏమిట్రా ఆ నిలబడ్డం ఏమిటి, ఆ పట్టుకోవడం ఏమిటి అని అడిగారు. ఆయన అన్నాడు, ఇది తినవచ్చు, తినేటప్పుడు ఇలా తినాలి అని నియమం ఏమీ లేకుండా తిని బతుకుతాను కలియుగంలో. లోకాన్నంతటినీ నాలుక చేత పాడి చేస్తాను. కనీసం కాశీ వచ్చి కూడా భిక్షాందేహి కృపాబలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరి అనకుండా తింటాడు. అయితే మనం అలా తింటలేదు. మనం విశ్వనాథుని అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం. మనందరం చక్కగా పంక్తులు వేసుకుని అన్నపూర్ణాష్టకం చేసి ఆ తర్వాత భోజనం చేస్తున్నాం. కాబట్టి భగవంతుణ్ణి తలుచుకోడు. భోజనం చేసేటప్పుడు యజ్ఞంతో సమానం కాబట్టి భగవన్నామాన్ని ముందు పెట్టి, మధ్యలో పెట్టి, చివరలో పెట్టి, చివర పెట్టి భోజనం చేయడు. నిశ్శబ్దంగా భోజనం చేయడు. కూర్చుని చెయ్యడు. ఎక్కడ పడితే అక్కడ నిలబడి చేస్తాడు. లేకపోతే కుర్చీల్లో కూర్చుని చేస్తాడు. ఏదో శారీరకమైన అస్వస్థత ఉంటే వేరు, నేను దాని జోలికి వెళ్ళటలేదు. లేకపోతే కుర్చీల్లో కూర్చోవడం, లేకపోతే ఎప్పుడు నిలబడి నాడీమండలానికి ఉత్ప్రేరకాన్ని అలవాటు చేసి ఆ వేళకి అది పడకపోతే నాడీమండలం పని చెయ్యని స్థితిని ఏర్పాటు చేసుకోవడం. తెల్లవారేటప్పటికి కాఫీ, సాయంకాలం కాఫీ, మధ్యాహ్నం కాఫీ, గంటకి కాఫీ. నేను అక్కడతో ఆగిపోతున్నాను, కాశీలో ఇంతకన్నా చెప్పకూడదు. కాబట్టి ఉత్ప్రేరకాలని తాగడం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, ఎక్కడ పడితే అక్కడ నిలబడి తినడం. అసలు బఫే గురించి నేను ఎందుకు చెప్పాలి ఇప్పుడు? కాబట్టి ఇదిగో ఇటువంటి వ్యవస్థ అంతా వస్తుంది. కాబట్టి ఇది తినచ్చు, అది తినకూడదు అని నియమం ఏమీ లేదు. మితాహారము, సాత్వికాహారము, దైవర్పితాహారము, న్యాయార్జితాహారము అని 4 నియమాలు ఉండాలి. ఏవీ ఉండవు, తినేస్తాడంతే. కాబట్టి దాని చేత మనసు 6వ వంతు తిన్న ఆహారంలోంచి వస్తుంది. ఆహారం తీసుకుంటున్నప్పుడు ఏ నియమాలు పాటించాడో దాని సారము యొక్క 6వ వంతు మనసు. సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. సాత్వికమైన అనుష్ఠానము లేదు కనుక, సాత్వికమైన ఆహారం కాదు కనుక రజోగుణ తమోగుణ ప్రకోపంతో బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఆహారము చేత పాడు చేసేస్తాను. 4 జిహ్వేంద్రియానికి పాడు చేస్తాను. 2 ఇక ఏ విధమైన కట్టుబాటు లేదు కామానికి. ఇది చూడొచ్చని లేదు, ఇది చూడకూడదని లేదు. పశువు కన్నా హీనంగా కామమును తృప్తిపరుచుకోవడమే జీవనంగా బతుకుతూ ఉంటాడు. అంత విశృంఖలత్వాన్ని కల్పిస్తాను కామంలో. ఈ 2 చేత భ్రష్టుల్ని చేస్తాను. ఎంత భ్రష్టుల్ని చేస్తానో తెలుసా? కలియుగాంతమునందు వెళ్ళిపోయినటువంటి జీవుల్ని కృతయుగంలో పుట్టడానికి వీలు లేని స్థితి కల్పింపబడుతుంది.
వాడు ఎంత పాపం చేసేస్తాడంటే ఓ 60 ఏళ్ళలో 70 ఏళ్లలో వాడు ఇక మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అయిపోయి మళ్ళీ కలియుగం వచ్చేంత వరకు యమదండన పొందుతూనే ఉండాలి. అంత పెద్ద పాపాలు చేస్తాడు. ఇప్పుడు ఈ దండన ఎన్నాళ్ళు పడుతుందంటే కొన్ని యుగముల పర్యంతము దండన అనుభవిస్తాడు. అనుభవించి మళ్ళీ కలియుగం వేళటికి వీడు పునరుత్పత్తికి సిద్ధపడతాడు. మళ్ళీ కలియుగం మళ్ళీ ఇలాగే ఉంటుంది. అందుకే కృతయుగం ఇలా కాదు. కృతయుగం భగవంతుని వైపు అనురక్తి కల్పించి కృతయుగంలో ఉన్నంత మాత్రం చేత మోక్షానికి దగ్గర పడిపోతాడు. అందుకే కృతయుగంలో వాళ్ళు 199 మంది మోక్షాన్ని పొందుతారు. కాశీపట్టణమునందు ఎప్పుడూ కృతయుగమే, అసలు ఇక్కడ ఇంకొక యుగం లేదు. ఇక్కడికి వచ్చి కలియుగం అండి అనకూడదు. అందుకే నేను మీతో చెప్పాను, నిన్న కలి ప్రవేశింపడానందకాననమున, ఇక్కడికి కలిపురుషుడు ప్రవేశించడు, పంచక్రోశముల మధ్యలోకి ప్రవేశించడు. కనుక ఇది ఎప్పుడూ కృతయుగమే. ఇక్కడ ఉన్నవాడు కృతయుగంలో ఉన్నవాడిగా లెక్క తీసుకుని వచ్చే యుగంలో జన్మనిచ్చేస్తాడు. పాపములన్నీ కాలిపోయాయిగా మరి ఇక్కడ ఉండడం వల్ల. కాలిపోయిన కారణం చేత కృతయుగంలో పుట్టేస్తాడు. కలియుగాంతమునందు పుట్టడం వల్ల ఏమవుతుందంటే కృతయుగంలో తరించిపోతాడు. కాబట్టి ఇది ఎప్పుడూ కృతయుగంతో ఉండేటటువంటి క్షేత్రం. ఒక్కసారి మనుష్య జన్మ దాటిపోయిందనుకోండి, ఇక కాశీపట్టణ ప్రవేశం లభ్యం కాదు. ఏదో పుణ్య సంచయం ఉండి ఇక్కడ క్రిమికీటకాదులుగా పుడితేనే చెప్పలేను. మనుష్యునిగా పుట్టి సంకల్పం చేత కాశీపట్టణ ప్రవేశం చెయ్యాలి అంటే మనుష్యుడై ఉంటేనే రాగలడు. మనుష్యప్రాణి అనుకోండి, నేను కాశీ పెడతానండి అని రాగలడు. క్రిమో కీటకమో అయితే కాశీ పెడతానంటే అని ఎక్కడి నుంచి వస్తుంది? కాకినాడ నుంచి వస్తుందా? భిలాయి నుంచి వస్తుందా? రాదు. ఒక్క మనుష్యుడైతే కాశీలో ఏదో జరుగుతుందంటే వెళ్ళొద్దామని వస్తాడు. నేను ఇంకొక మాట మీతో చెప్తున్నది, మిష ఏదో జరుగుతోందన్నది ఒక మిష కింద పెడతాడు ఈశ్వరుడు. ఎందుకో తెలుసా? నిజానికి ఏదో చేస్తే ఇక్కడ ఏదో జరుగుతుందని ఏం లేదుగా, ఇక్కడికి రావడమే చాలు. అది అడ్డు పెట్టి ఏం చేస్తాడంటే ఒక సహృదయం కలిగినటువంటి వ్యక్తి చేత సంకల్పం చేయిస్తాడు. ఏదో ఇంతమందితో కాశీ వెళదాం, అందుకే తల్లికి అటువంటి సంకల్పం కలిగింది. అది శివ సంకల్పమస్తు. ఇప్పుడు అడ్డు పెట్టి లాగుతాడు. ఎంతమంది అర్హులున్నారో వాళ్ళందరినీ కాశీపట్టణ ప్రవేశం చేయించి కూర్చోబెడతాడు ఇక్కడ. కాబట్టి అదిగో అలా ఇక్కడికి వచ్చిన వాడెవరో వాడు కృతయుగంలో ఇన్నాళ్ళు ఉన్నవాడితో సమానం. కృతయుగంలో చేసిన పుణ్యం మాటలు కాదుగా. అందుకే ఇక్కడికి వచ్చి ఎంత చిన్న పని మీరు చెయ్యండి, అది అద్భుతమే, అది మిమ్మల్ని కాపాడేస్తుంది. ఎప్పుడూ కృతయుగం, ఎప్పుడూ ఉత్తరాయణం ఉండేటటువంటి ఏకైక పట్టణం బ్రహ్మాండమునందు కాశీ ఒక్కటే. కాబట్టి ఇటువంటి కాశీపట్టణమునందు కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. ఈ కాశీపట్టణం గంగ గారాబు నిచ్చెలికెత్తే కాశీ. ఈ కాశీపట్టణం గంగమ్మకి గొప్ప ప్రేమమూర్తి అయినటువంటి అనురాగపూరితమైనటువంటి చెలికెత్తే. చెలికెత్తే రాణి ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. అందుకే కాశీ గంగ విడదీయలేరు, కాశీ గంగా అంటారు. ఆ గంగకి కాశీకి అంత అనుబంధం. కాశీలో నిలబడి గంగని విమర్శించిన, గంగలో నిలబడి గంగ దగ్గరికి వెళ్ళి ఏదైనా కాశీపట్టణాన్నన్నా మహాపాపం. అందుకే గంగ గారాబు నిచ్చెలికెత్తే కాశీ, సుర నరోరగ దైత్య సంస్తుత్య కాశీ. దేవతలు, నరులు, నాగులు అసలు కాశీపట్టణాన్ని స్తోత్రం చెయ్యనివాడు ఉండడు. మీరు ఎక్కడైనా ఉండండి లోకంలో, బ్రహ్మాండంలో కాశీ 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 అంటే చాలు. కాశీ అన్నందుకు అంత గొప్ప ఫలితాన్ని ఇస్తారు. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. దీన్ని వేదమునందు స్మృతి అంగీకరించింది. మీరు ఏదైనా నది దగ్గరికి వెడితే స్నానం చేస్తే ఫలితం, గంగని స్మరిస్తే ఫలితం. గంగ 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 అంటే చాలు. అందుకే గంగ గంగే. అటువంటి గంగ కాశీ ఎందుంది. కాబట్టి సుర నరోరుగ దైత్య సంస్తుత్య కాశీ. ఇక్కడ అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, ఎక్కడికి వెళ్ళు మృత్యుభయం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన వాడికి మృత్యుభయాన్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఎవడైనా ఇక్కడ చనిపోతే ఇక వాడంతటి ధన్యాత్ముడు లేడు లేడు లేడు.
మోక్షమును పొందాడు. ఏమిటి గుర్తు అంటే ఒక మాట చెప్పారు. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధుత్కారమునరించు తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంటి ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. అది కాశీపట్టణం యొక్క వైభవం. ఇక్కడ ప్రాణోత్క్రమణం అవుతుంటేట కపవాత పైత్యముల్ కప్పగాశ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుతుంటే కపము వాతము పైత్యము పెరిగిపోతుంటే జీవుడు మార్గాన్ని వెతుక్కుని ఏ రోమకూపంలోంచో బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతుంటే విపరీతమైన బడలిక కదిలిపోతే ఒంట్లోంచి స్వేదం పుట్టేస్తే ఒళ్ళంతా కంపనం వచ్చి కదిలిపోతుంటే లక్ష తేళ్లు కుట్టిన బాధ పడుతుంటే కొడుకొచ్చి నాన్నగారండి నాన్నగారండి నోరు తెరవండి అని తులసి తీర్థం పోస్తే గుటక పడక పక్క నుంచి కారిపోతుంటే ఉరే దుర్ముహూర్తం రా మంచం మీద చచ్చిపోతాడేమో మీ నాన్న కింద పెట్టేయమంటే కింద పెట్టేస్తుంటే కోడలు పరిగెత్తుకెళ్ళి వెండికుంది దీపం పట్టుకొస్తే పిచ్చి తల్లి నీకు తెలియదు వెండికుంది పెడతారా మట్టి ప్రమిద పట్టరా అంటే ప్రమిద పట్టుకొస్తుంటే కోడలు చుట్టూ నిలబడిన వాళ్ళు ఆ యథాపుత్ర మిత్రాదయో మత్సకాశీరుగాచ్యస్య కీతృషీయోతదంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి. శంకరభగవత్పాదులు ఆ చుట్టూ నిలబడిన వాళ్ళు పుత్రులు మిత్రులు వీళ్ళందరూ అయ్యో 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 నాన్నగారండి 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 అని అరుస్తుంటే చాప మీద పడుకోబెట్టేయండి అని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకుని చాప మీద పెట్టేస్తుంటే మనసం మించి కింద అయ్య బాబోయ్ నేను చచ్చిపోతున్నానులా ఉందని హడలు పుట్టేస్తుంటే భయంకరమైన రూపాలతో దూతలు నిలబడి పాశములు పట్టుకుని వికటాట్టహాసం చేసి వేసి జీవుణ్ణి లాగుతుంటే తులసి తీర్థం గుటక పడక పైకి వచ్చేస్తుంటే ఒక పక్క నుంచి చుట్టూ చేరిన మిత్రులు అరే రే 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 ప్రతిరోజు వాడు కంఠంలో హారం వేయించుకునేవాడు పుష్పహారం కొన్ని వేల మంది కూర్చుని వాడి ప్రసంగాలు వినేవారు వాడు వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడి నమస్కారం చేసేవారు అలాంటి వాడిని చిక్కి చాప మీద పడుకోబెట్టి వాడి తలకట్టున ప్రమిద పెడుతోంది ఆ కోడలు అని వాళ్ళు ఏడుస్తుంటే వీడికి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే శంకరులు అన్నారు నేను భయపడుతూ రాను శంకరా బతికున్నన్నాళ్ళు ఏ నీ పాదములు పట్టి ఆరాధన చేశానో ఆ పంజరములోకి చేరిపోతున్న పక్షిని సర్వేశ్వర మలినమైన చెమట పట్టిన బట్ట తీసి విసిరి పారేసినట్టు ఈ శరీరాన్ని వదిలి పారేసి నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి శివ వచ్చేస్తున్నాను నీ సన్నిధానానికని దీన్ని విసిరి పారేసి నీలోకి రావాలి. అది ధైర్యం, అది పూనిక. కానీ అలా ఎంతమంది శరీరాన్ని విడిచిపెట్టగలరు? కాశికాపట్టణంలోట అంత బాధపడిపోయి కంపనం వచ్చి చెమటలు పట్టేస్తుంటే లక్ష తేళ్లు కుట్టిన బాధ పుట్టేస్తే ప్రాణం పోతుంటే ముక్కు ఉన్నా బయట వాయువు ఉన్నా ఊపిరి లోపలికి తీయలేకపోతుంటే గుండె పోట్లొచ్చి రౌళ్ళు పెట్టినంత నొప్పి వచ్చేస్తుంటే బాధపడకమని అది పురుగు కానివ్వండి, క్రిమి కానివ్వండి, కీటకం కానివ్వండి, దోమ కానివ్వండి, లేకపోతే మనుష్యుడు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఈ పంచక్రోశముల యందు ప్రాణం పోతుంటే తల్లి పార్వతీదేవి నడిచొస్తుంది. కాలి గజ్జలు గల్లు గల్లు అంటుండగా నా తల్లి వచ్చి పక్కన కూర్చుని వాడి తల ఎత్తి తన ఒళ్ళో పెట్టుకుంటుందట. పెట్టుకుని ఆ యమ అవిద్యానామంతస్తిమిరమిహిరోద్విపనగరీ జడానాం చైతన్యస్తమక మకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రామురరిపవరాహస్య భవతి అని శంకరులు స్తోత్రం చేసిన తల్లి ఆదిక్షాంత సమస్తవర్ణనకరీ శంభుప్రియే శాంకరి అనిపించుకున్న అన్నపూర్ణ ఆ తల్లి కాలి గజ్జలు గల్లు గల్లు అంటుండగా మరాళి మందగమనాయై వచ్చి పక్కన కూర్చుని తన తొడ మీద తల పెట్టుకుని విసిరికర్రతో విసరడం. ఆవిడు కాశీలో మరణిస్తుంటే ఇది మా ఆయనకి గారాబు ఇల్లాలు, ఈ పట్టణంలో ప్రాణం విడిచిపెడుతున్నవాడు బాధపడకూడదని విసినికర్రతో విసరకుండా తన పవిట కొంగు తీసి విసురుతుంది.
పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. హిమవంతుని యొక్క ముద్దుల కూతురు హైమవతి, నా తండ్రి పరమేశ్వరుని యొక్క ఇల్లాలు పార్వతీదేవి తన వక్షస్థలం కదిలిపోయేటట్టుగా శ్రమపడి ఆ పవిట కొంగుతో ఇలా ఇలా విసురుతుందిట. ఆ గాలి తగిలి, అమ్మా జగదంబా నీ ఒళ్ళోనా పడుకున్నాను, ఏమి భాగ్యవంతుణ్ణమ్మా అని ఇలా కన్నులు విప్పి అమ్మవంక చూసి నఖధీదితి సంచన్నన మజ్జనతమో గుణ. ఆ తల్లి కాలి బొటనవేలి యొక్క చివరి కాంతులు తగిలితే కోట్ల జన్మల యొక్క తమోగుణం విరిగిపోతుంది. అటువంటి తల్లి యొక్క ముఖమండలాన్ని చూస్తుంటే పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. తుత్కారమునరించు తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి విఘ్నేశ్వరుడు గబగబా వచ్చి, ముద్దుల కొడుకు కదూ అమ్మకి, గబగబా వచ్చి అమ్మ పక్కన కూర్చుని, అమ్మ వీడికి ప్రాణోత్క్రమణ అవుతోందా, బాధపడుతున్నాడా ఈ జీవుడు, అమ్మ నువ్వు విసురుతున్నావా, ఉండు నువ్వు అమ్మ నువ్వు అంత శ్రమపడాలా అని తన తొండంతో గంగానదీ జలాల్ని పీల్చి తెచ్చి చల్లటి నీళ్లు ఒళ్ళంతా చల్లుతట. ఆ గంగని చల్లుతుంటే డుంటి గణపతి వచ్చి పక్కన కూర్చుంటే ఆయన వంక ఇలా చూసి, ఏనుగు ముఖాన్ని చూస్తే చాలు లక్ష్మీస్థానం, అందున గణపతి ప్రసన్నమూర్తి. ఆ డుంటి విఘ్నేశ్వరుని యొక్క ముఖమండలాన్ని చూసి పొంగిపోతుంటే ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి నేను నివురు. అసలే చల్లని తల్లి మా అమ్మ గంగ, ఎంత పరమపావనియో లోకపావని, తలుచుకుంటే పాపములు పోగొడుతుంది. భవాంగ పతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి. అటువంటి గంగ తాను సాకారమై తెల్లటి బట్టతో నడిచి వచ్చి పక్కన కూర్చుని, మా అమ్మ ఆపాదమస్తకం చల్లనే కదూ గంగమ్మ, చల్లటి చేత్తో ఒళ్ళంతా నిమురుతుంది. అప్పుడు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక. ఏమి భయపడకాయా, నువ్వు పరమేశ్వరుల్లో కలిసిపోతున్నావు, బెగ్గ పెట్టుకోకని ఆ పడిపోయి ఉన్నటువంటి ఆ జీవి శరీరానికి ఆ ఎడం చేతిలో విభూతి వేసుకుని, ఆ గంగమ్మ అక్కడే ఉందిగా, ఆ చొక్క నీళ్లు వేసుకుని తడిపి ఆ భస్మ మీద చెయ్యి పెట్టి, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని ప్రమథగణపతి నాయకుడి ప్రమథగణాధిపతి అయినటువంటి ఆ భృంగి ఆ విభూతిని తీసి ఆయన యొక్క లలాటమునకు పెడతాట. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. అప్పుడు ఇక ఆఖరి ఊపిరి వదలడమో తీయడమో జరుగుతూ ఉంటుంది. తీసి వదలకపోయినా మృత్యువే, వదిలి తీయకపోయినా మృత్యువే. దానంత దగ్గరగా ఏదీ ఉండదు కాదు. భార్య కూడా అంత దగ్గరగా ఉండదు. ఒకడు తీశాడు వదలలేదు చచ్చిపోయాడు, ఒకడు వదిలేడు తీయలేదు చచ్చిపోయాడు. ఇంకంతకన్నా దగ్గరగా ఏముంటుంది లోకంలో. కాబట్టి ఇప్పుడు శివుడు ఏం చేస్తాడో తెలుసా అండి, పీల్చి విడిచిపెట్టని వాడిని, విడిచిపెట్టి పీల్చని వాడిని అని రెండు రకాలు చేయకుండా పీల్చి విడిచిపెట్టేవాడిగా చేస్తారు. ఆఖరి శ్వాస విడిచేవాడిని చేస్తాడు. ఆఖరి శ్వాస విడవడం అంటే పీలుస్తాడు. పీల్చి ఆయన ఏం చేస్తాడంటే, వీళ్ళు ముగ్గురు చుట్టూ కూర్చుని ఉండగా వీళ్ళ నలుగురు పాశంచ ఘంటాం, ఆయన నడువుకి గంటలుంటాయి. సుగంధిం పుష్టివర్ధనం, ఆయన వస్తుంటే ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, పేరుకున్న నెయ్యిలా ఉంటాడు నా తండ్రి. ఎంత సువాసనో పరమేశ్వరుడు వస్తుంటే, అసలు పరమేశ్వరుడి వంటి సౌందర్యమూర్తి లోకంలో లేరు. అందుకే కదూ శ్రీ మహావిష్ణువంతటి వాడు సేవించి సేవించి ఆయన శరీరంలో అర్ధభాగాన్ని పొందాడు భార్యగా. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే గోణిత్వం సఖిత మృదంగ వహత చేత్యాది రూపం దదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాం తద్దేహవాగో పూజ్యాత్ పూజ్యతరస్య ఏ మహిమ చేత్కోవా తదన్యోధిక అన్నారు శంకర భగవత్పాదులు. దూర్జట్ అన్నాడు, ఏమయ్యా అందరూనేమో విష్ణు భగవానుడు చాలా అందంగా ఉంటాడంటారు, శివుడేమో ఏదో పావులు వేసుకుంటాడంటారు. ఇంత అందంగా ఉన్నవాడివి నువ్వెలా సాటి పురుషుడు పరమశివుణ్ణి చూసి వలచి ఆయన దగ్గరికి వెళ్ళావయ్యా? వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు
చేగిన్నే బ్రహ్మకపాలము ఉగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునన్ చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. ఆ విష్ణుమూర్తి నీ పాదముల దగ్గర ఎలా పెట్టాడయా మనసు అన్నాడు దుర్జటి. అంటే నిందాస్తుతి ఎంత అందగాడివో అని. అంతటి మహానుభావుడు. ఆయన నడిచొస్తుంటే గంటలు మోగుతుండగా పరమేశ్వరుడు నడిచొచ్చి దగ్గర కూర్చుని ఆయన ఇలా బాగా దగ్గరగా ఉండి వాడి ముఖానికి ఆయన ముఖం తగులుతుండగా ఆయనకి కందర్పుడు అని పేరు. కందర్పదర్పము అమ్మును గంధర్పుని యొక్క దర్పమును అణిచినటువంటి అందగాడు. కపర్ది అని పేరు. పెద్ద జటాజూటం అరుణజటేశ్వరుడు. ఇలా జటలు వేలాడుతుంటాయి ఎర్రగా. ఆయన ఇలా వంగితే ఆ జటలు వచ్చి ప్రాణోత్క్రమణమైన ఆ జీవుడికి తగులుతుంటే యముడు పాశం వేయడమే. హడిలిపోవద్దు వక్షస్థలం మీద దన్నాడు యమధర్మరాజు గారిని. అప్పటి నుంచి హడలు ఆయనకి. మార్కండేయుడి ప్రాణములను ఉగ్గడిస్తుంటే నేను శివనామని చెప్తుండగా యముడు నన్ను ఏం చేయగలడన్నాడు. యముడు ఏమైనా చేస్తాడేమో అని లేదు. కింకరిష్యతి వయ్యమహ, నేను చంద్రశేఖరుడి పాదములు నేను పట్టుకుంటే యముడు నన్ను ఏం చేస్తాడన్నాడు. దీనికి కోపం వచ్చింది. ఏట్లా నేనేం చేయలేను నిన్ను. పాశం వేశాడు. ఆయన శివలింగం పట్టుకున్నాడు. ఆ పాశం వేయడంలో శివలింగానికి ఆయనకి కూడా పడింది. ఆయన అంత భక్తితో నన్నేం చేస్తాడని అడిగితే ఊరుకోకుండా పాశం వేస్తావా అని లేచొచ్చి ఎడంకాలి పాదంతో తన్నాడు. చంపే యముడు చచ్చిపోయాడు. వెంటనే శంకరులు అన్నారు, వక్షస్థాడనమంత కస్య కఠినా పస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. తండ్రి యమధర్మరాజు కఠిన వక్షస్థలాన్ని తగ్గుతుంటే ఆ పాదం ఎంత సొక్కిపోయిందో, మళ్ళీ ఎక్కడ ఏ మార్కండేయుడు పిలుస్తాడో ఎప్పుడు తంతావో ఆ కాలు నిప్పెడుతుంది. ఓ చెప్పిస్తాను వేసుకో, నా మనసు అనేటటువంటి మణిపాదుకుని తొడుక్కో. ఎలాగో అలా మనసుని పరమశివుడి పాదముల దగ్గర పెట్టడాన్ని నేర్పారు శంకర భగవత్పాదులు మనకి. కాబట్టి ఆయన జటలు మనకి తగులుతూ ఉంటే యముడు పాశం వేయగలడా? మహానుభావుడు వచ్చి ఇలా వంగి వాడి గడ్డం కింద చెయ్యి పెట్టి వాడి కుడి చెవి తన నోటి దగ్గరికి వచ్చేటట్టుగా తల తిప్పుకుని ఆ కుడి చెవి దగ్గరికి ఇలా నోరు పెడతట. పరమేశ్వరుడే వచ్చి ఇలా కుడి చెవి దగ్గర ఆ నోరు పెడితే అసలు ప్రాణోత్క్రమణం యొక్క బాధ ఉంటుందండి. ఇంకా అబ్బా అని వాడు పొంగిపోయి ఆయన వంక చూస్తుంటే తారకాన్ని ఉపదేశిస్తాడు కుడి చెవిలో. ఆయనేగా మొదటి గురువు లోకానికి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆ తారకాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేశించగానే ఆ జీవుడు ఆఖరి ఊపిరి విడిచిపెడుతూ ఆ తారకాన్ని పలుకుతాడు. నువ్వు ప్రాణం విడిచిపెట్టేటప్పుడు తారక మంత్రాన్ని పలికావురా అని తనలో కలిపేసుకుంటాడు. అది చీమ కానివ్వండి, దోమ కానివ్వండి. రామకృష్ణ పరమహంస ఇది విని అలా జరుగుతుందా కాశీపట్టణంలో అని ధ్యానంలోకి వెళ్ళి చూశారు. చచ్చిపోతున్నటువంటి చీమ దగ్గర నుంచి మనుష్యుని వరకు ఇంతమందికి పరమేశ్వరుడు తారకం ఉపదేశిస్తుండగా ఆయనకి దర్శనమైంది. ఆయన పొంగిపోయారు, అవును కాశీపట్టణమే అని. అందుకే ఆయనకి సదాశివుడు అని పేరు. సదాశివ అన్న నామం ఇంకెవ్వరికీ లేదు. సదా బ్రహ్మ సదా విష్ణు అలా ఉండదు. సదాశివ. కోపంగా ఉన్నాడన్నట్లు కనపడతాడు అంతే, ఉట్టిది. లోపల ఆయన ఎప్పుడూ శివుడే, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఉత్తినే రుద్రుడైపోయినట్టు వేషం కడతాడు. ఎందుకు అంటే అక్కడ వ్యవస్థని చక్కబరుస్తాడు. కోపంగా ఉన్నట్టుగా కనపడి మాట్లాడితే అయ్యి బాబోయ్ ఆయనకి అందుకు కోపం వస్తుందంటే నా తప్పు చేయరు. నిజంగా ఆయన కోపం వస్తుంది అనుకుంటున్నారా? ఆయనకి అలా కోపం వస్తే ఆయన సదాశివుడు ఎందుకు అవుతాడు? ఎప్పుడూ శివుడు ఎందుకు అవుతాడండి? ఎప్పుడూ శివుడు అంటే ఎప్పుడూ కోపం ఉండదని గుర్తు. కానీ రుద్రహ లోకాన్ని రక్షించడానికి కోపాన్ని నటిస్తాడు. కాబట్టి మహానుభావుడు ఇక్కడ కైవల్యం ఇవ్వడం కోసమని కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణ అవుతున్నటువంటి జీవుల యొక్క కుడి చెవిలో తారక మంత్రోపదేశం చేస్తాడు. అందుకే కాశీపట్టణంలో ప్రాణం విడిచిపెట్టినటువంటి ప్రతి జీవుడు ఈశ్వరుని యందు కలిసిపోతాడు. కలియుగంలో కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీపట్టణంలో చచ్చిపోవడం అంత గొప్ప విషయంగా శాస్త్రం చెప్పింది. అందుకే పాలిండ్లు కథ నాకు నిజంగా మాటలు ఎంత పరవశం. ఆ శ్రీనాథుడు ఎంత అనుభవించాడో. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ
ఎప్పుడు వస్తాడంటే ఇట శివుడు పెద్ద నిద్రకి మాగన్ను పెడుతుంటే, చూడండి బాగా అలసిపోయాడు అనుకోండి, ఇంకా రేపటి కార్యక్రమం ఏదో ఆయన చెప్తున్నారు అనుకోండి, వింటూనే అంటాడా ఏమన్నారు అంటే మాగన్ను పెడుతున్నాడు అంటారు, అంటే నిద్రలోకి జారిపోతున్నాడు. కానీ రేపు పొద్దున లేస్తాడు. అది పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ మృత్యువు, అది పెద్ద నిద్రకి మాగన్ను పెడుతున్నాడు ఇక లేవడం. ఆ పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. ఈ కాశీ పట్టణంలో తారకాన్ని ఉపదేశిస్తాడు. నాకు ఎంత ఇష్టం ఈ పద్యం. అందుకే పాలిండ్లు కదలంగ పసిడి పయ్యద వీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ ధుత్కారమునరించు తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మేనునివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. ఇటువంటి కాశీ పట్టణంలో మనం ఉన్నాం. అందుకే చచ్చిపోతానేమోనన్న బెంగ కాశీలో అక్కర్లేదన్నాడు. ఇక ఆ బెంగ లేనప్పుడు ఏ బెంగ పెట్టుకోవాలి? అదృష్టవశాత్తు ఇక్కడ కానీ ప్రాణం విడిచిపెట్టాడా వాడు ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతాడు. ఇక వాడికి మళ్ళీ జననము లేదు మరణము లేదు. జననం లేని వాడికి మరణం ఎక్కడిది? అంత గొప్ప పట్టణం కాశీ.